సనత్ నగర్లోని రామ్ గోపాల్ పేట్లో త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి కోట నీలిమ పాల్గొని విజయోత్సవాలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలకు తెరలేపుతున్నాయని ఆమె విమర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నాయకులకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని కోట నీలిమ స్పష్టం చేశారు. ఒక మార్చ్ చేసి అందరూ ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో అందరితో మార్చ్ చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ కూర్చుని అదంతా సమాధానం అయిన తర్వాత బయటకు రావడం జరిగింది. ఇది ప్రకాష్ నగర్ బేగంపేటలో అయింది. ఇది కరెక్టే. యాజ్ ఏ సివిల్ సొసైటీ పర్సన్ నాది కూడా ఎన్జిఓ ఉండే. నేను కూడా ముందర ఇలాంటి వాటి గురించి ఫైట్ చేశాను. పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కూడా ప్రజలకి రోడ్డు మీద నడిచే హక్కు ఉంది, ఫుట్పాత్ మీద హక్కు ఉంది. అలాగే అక్కడ చేసుకున్న బిజినెస్ వాళ్ళకు కూడా వాళ్ళ బిజినెస్ మీద కూడా హక్కు. రెండు హక్కుల్ని బ్యాలెన్స్ చేసి వెళ్ళటమే గవర్నెన్స్ అంటే ప్రజాపాలన. ఇప్పుడు బేగంపేటలో అయిన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఏవైతే అక్కడ ఎంక్రోచ్మెంట్ అయినప్పుడు వస్తువులు ఉన్నావు వాటన్నిటిని బ్రేక్ చేయడం జరిగింది. అది బ్రేక్ చేయకూడదు కదా. మీరు రూల్స్ ఫాలో చేయండి. నోబడీ స్టాప్స్. మీరు ఖచ్చితంగా రూల్స్ ఫాలో చేయండి. యూ మేక్ ష్యూర్ దట్ సిటిజన్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. వాళ్ళ కోసం మీరు ఎంక్రోచ్మెంట్ చేయండి, అదంతా చేయండి. కానీ పేదవాడిని అటాక్ చేయొద్దు, పేదవాళ్ళ సామాన్ని డిస్ట్రాయ్ చేయొద్దు. ప్రజాపాలన అంటే పేదవాళ్ళ కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం, సిటిజన్స్ కోసం, హక్కుల కోసం. ఈ హక్కులు అయ్యేటప్పుడు అది 100% అవ్వాలి అనేది మా ప్రయత్నం. మొత్తం ఒక